హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఫ్రెండ్స్. ఏంటి పెద్ద గిన్నెకేసి పెట్టింది అనుకుంటున్నారా? టిఫిన్ ఫ్రెండ్స్. ఈరోజు స్పెషల్గా నేను సాంబార్ తయారు చేశాను. ఇడ్లీ సాంబార్ అంటే నాకు ఇష్టం, అది ఏ విధంగా చేసినా కానీ. ఈరోజు అయితే క్యారెట్, బీట్రూటు ఇంగ వేసి చక్కగా ఎల్లిగడ్డలు ఎక్కువ వేసి చాలా బాగా చేశాను. దీనిలో స్పెషల్ ఏంటంటే కొబ్బరి పాలు. ఈ వారం రోజుల నుంచి చక్కగా పూజలు అవుతున్నాయి కదా, అందుకని కొబ్బరికాయలు పెట్టి పెడతాం కదా, వాటన్నిటితో కొబ్బరి పాలు తీయటం నాకు అలవాటు. అవి నేను ఫ్రిడ్జ్లో స్టాక్ పెడతా, అన్నంలో కానీ స్పెషల్ కర్రీల్లో కానీ ఇందులో వేస్తూ ఉంటా. ఈరోజు సాంబారు కొబ్బరి పాలతో చేసి అసలు గుమగుమ వాసన అయితే తెగ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇంత పెద్ద గిన్నెకి ఎందుకు వేసుకున్నానని మీకు డౌట్ రావచ్చు. ఎందుకో తెలుసా ఫ్రెండ్స్, టిఫిన్ అంట కడుపు నిండా తినాలంట. రాత్రి 7 గంటలకు తిని పడుకుంటాం కదా, 9 గంటల లోపు. ఈరోజు కొద్దిగా లేట్ అయింది. రాత్రి అంతా కండిషన్లు తెస్తున్నారు. 1:30, 2 అయింది పడుకునేసరికి. లేకపోవటానికి ఇబ్బంది అయింది, అందుకని లేట్ అయింది టిఫిన్. లేకపోతే 9 గంటలకే. కాలుతుంది ఫ్రెండ్స్, ఎంత టేస్ట్గా ఉందో. ఇడ్లీ ఏంటో చెప్పనా, ఇడ్లీ స్పెషల్. రాగులు, సద్దలు, అరకలు, కొర్రలు, జొన్నలు, మొక్కజొన్నలు అన్నీ కలిపి రవ్వ పట్టించి పెట్టాను. ఇప్పుడు ఏం చేశానంటే మొలకలు, ఉలవలు, పెసర్లు, బొబ్బర్లు, శనగలు, పల్లీలు కొన్ని వేసి నానబెట్టేసేసి మొలకలు రప్పించాం. అవన్నీ వీడియో చేసి చూపించవచ్చు దాన్ని ఫ్రెండ్స్. అస్సలు టైం లేదు తెలుసా. ఈ బయట పూజలు, ఇంట్లో గణేష్ని పెట్టాము. అస్సలు టైం లేదు, చాలా కష్టం అవుతుంది. అట్లా నేను మొలకలతో ఇడ్లీ తయారు చేసి అస్సలు సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇట్లా వేడిగా తింటుంటే స్వర్గంలాగా ఉంది. ఇదే స్వర్గం అనిపిస్తుంది నాకు. ఒక సంగతి తెలుసా ఫ్రెండ్, నేను అసలు ఒకళ్ళ గురించి, ఇద్దరి గురించి, ముగ్గురు గురించి నేను అసలు చేయలేను వంట. ఎందుకంటే గత 25 సంవత్సరాల నుంచి ఇంత పెద్ద ఉండిగులు పెట్టి ఇంత వండటం అలవాటు అయిపోయింది. అందుకని నేను అసలు ఆ చిన్న గురుగుల్లో వండలేను. ఒకవేళ ఎవరు లేకపోతే బాబు నేనుంటే ఏదో ఒకటి సరిపెట్టేస్తూ ఉంటా. కానీ మొన్న నాకు ఈ మధ్యకాలంలో ఒక విషయం తెలిసింది. ఏంటో తెలుసా ఫ్రెండ్, మనం బాగా తినాలి. ఎప్పటి నుంచి తినాలి తెలుసా? 40 సంవత్సరాలు దాటిన కాడి నుంచి. బాగా అంటే బాగా ఇంత కాదు. టైము 9 గంటలలోపు టిఫిను, 1 గంట 2 గంటల్లోపు భోజనం, 7 గంటల్లోపు డిన్నర్. అది అయితే ఎందుకు తినాలి ఇలా, ఎందుకు నేను నిర్ణయించుకున్నాను తెలుసా? కొన్ని వీడియోలు చూశాను. కొన్ని వీడియోలు ఏముందంటే, మనం లేటుగా టిఫిన్ చేస్తే 10 గంటలకి, 11 గంటలకి, 3 గంటలకు, 4 గంటలకు భోజనం చేసి రాత్రి 10 గంటలకి ఏదో ఒక డిన్నర్ చేస్తే చాలా రోగాలు వస్తున్నాయి ఫ్రెండ్స్. మన బాడీ అంతా ఉబ్బిపోయి చెడు కొలెస్ట్రాల్ అంతా జామ్ అయిపోయింది. ఎందుకంటే బాడీ ఒక టైం సెట్ చేసుకుంటుందంట. ఆ టైంకే మనం తినాలి. 10 నుంచి 11, 9:30, 10, 11 వరకు అరిగే టైం అంట. ఆ తర్వాత మళ్ళీ 12 గంటల నుంచి 1 గంట వరకే, 2 గంటల వరకు ఏదైనా తినొచ్చు. ఆ తినే టైంలో ఫ్రెండ్స్, మనం అరిగే టైంలో తింటున్నాం, తినే టైంలో అరుగుతుంది. రివర్స్ అయిపోయింది. అందుకే చాలా మందికి రోగాలు వస్తున్నాయి ఫ్రెండ్స్. నిజంగా చెబుతున్నా. ఒక డాక్టర్ గారు వీడియో చూశాను నేను. ఎంతమంది చూశారో ఆ వీడియోని. ఆయన అంత జాగ్రత్తగా చెప్పాడు. మన బాడీ అంట సిస్టమేటిక్గా సిస్టంతో సెట్ అయి ఉంటుంది. కంప్యూటర్ సిస్టమ్ ఇప్పుడు వచ్చిన ఈ కాలంలో, కానీ దేవుడు అప్పుడే మన బాడీని సెట్ చేసి పెట్టేశాడంట.
అది తెలుసుకోకుండా మనం ఎప్పుడు పడితే అప్పుడు తిని గ్యాస్ అయిపోయి 30 సంవత్సరాలకి 25 సంవత్సరాలకి చనిపోతున్నారు చాలామంది. ఎక్కువ శాతం హార్ట్ అటాక్ వస్తుంది. హార్ట్ అటాక్ ఎందుకు వచ్చిందో తెలుసా ఫ్రెండ్? బాణ పట్టు వచ్చేది కదా, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా. అసలు ఆడవాళ్ళకి హార్ట్ అటాక్ రాదు, మగవాళ్ళకే వచ్చింది. ఎందుకంటే అది కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదేమో. కేవలం మగవాళ్ళకే అంటే టైంకి తినక ఎప్పుడు పడితే అప్పుడు ఆఫీస్కి వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే తినేస్తుంటారు కదా, అట్లా తిన్నందుకు. అయితే నేను 40 సంవత్సరాలకి పాటించాలని ఎందుకు చెప్పాను తెలుసా ఫ్రెండ్? చాలామంది మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు కదా, వాళ్ళకి ఫస్ట్ నుంచి అన్నీ ఉండవు. పిల్లల్ని పెంచాలి, ఏదో పని చేయాలని ఆరాటం ఉంటుంది. మగవాళ్ళు 5 గంటలకు వెళ్తాం, 6 గంటలకు వెళ్దాం, వెళ్ళిపోయి తినక తినక ఉంటారు కదా. 1,00,000 రోగాలు వస్తున్నాయి తెలుసా? బాడీకి కాల్షియం కావాలంట, ఐరన్ కావాలంట, మళ్ళీ విటమిన్ కావాలంట, రకరకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. నాకు ఇప్పుడు నోట్లో రావట్లేదు, ఎందుకంటే ఇడ్లీ మీద ఉంది ధ్యాస అంతా. అందుకని అవన్నీ మనకు టైంకి అందకపోతే పెద్ద రోగాలు వస్తాయి. అంటే క్యాన్సర్ వచ్చింది, టీవీ వచ్చింది, అన్నిటికన్నా ఇప్పుడు క్యాన్సర్ రెడీగా ఉంది. క్యాన్సర్లు 50 రకాలు ఉన్నాయి. రోగాలు ఎందుకు వస్తున్నాయి అంటే మన బాడీలో కావాల్సినవి లేక. అయితే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఫ్రెండ్, మనం మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు పెళ్ళైన కాడి నుంచి ప్రతిదీ తినలేరు, ప్రతిదీ వండలేరు, అసలు టైం మెయింటైన్ చేయరు. ఎందుకో తెలుసా? మనకు ఒక ఆరాటం ఉంటుంది, ఎట్లయినా సరే పిల్లల్ని పెంచి పెద్ద చేసి మనకన్నా ప్రయోజకం చేయాలని. ఈ ఆలోచన తల్లిదండ్రికి ఉండి, తల్లులు అయితే అసలు అన్నమే తినరు అనుకో కొంతమంది. ఎందుకో తెలుసా? వండిన దాంట్లో సరిపో వాళ్ళు అందరు తిన్నా దాకుంటారు. తిన్న తర్వాత మిగిలితే తింటారు, లేకపోతే లేదు. మా అమ్మ అట్లాగే చేసేది. మా మధ్యలో తమ్ముడు ఉన్నాడు, గమనించేసి ఆడు తినేదంటూ సగం ఉంచేవాడు, సగం ఉంచేసేసి మా అమ్మకి ఇచ్చేవాడు. చాలాసార్లు అట్లా జరిగింది. మా అమ్మ తినకుండా నీళ్ళు తాగి పండుకునేది. అందుకని ఏం చూస్తానంటే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కళ్ళమే పిల్లల్ని పెంచాం, పెద్ద చేసాం, అన్నీ చేసాం. కానీ 35 దేవుడు బాగా చూసి 35 సంవత్సరాల తర్వాత కూడా మనం బతికితే బాగుంటే ఒకటే ఆలోచించండి ఫ్రెండ్స్. మనం ఫస్ట్ నుంచి పెళ్ళైన కాడి నుంచి కొంతమంది మంచి తిండి తినరు, మంచి బట్టలు కట్టుకుని సుఖం లేదు, సంతోషం లేదు. పిల్లల్ని ఎప్పుడు దాకా పెంచాలి మనం? మనకి 15 సంవత్సరాలకి ఆడవాళ్ళకి, అప్పట్లో మగవాళ్ళకి 19, 20 సంవత్సరాలకి అయింది కదా. 20 సంవత్సరాల దాకా పిల్లల్ని పర్ఫెక్ట్గా పెంచేసేయాలి. ఆ తర్వాత మగవాళ్ళకి 40 పడ్డాక వాళ్ళకి చక్కగా మంచి టిఫినం, మంచి భోజనం, అస్సలు తినటం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అప్పుడు మనం తినలేదు కదా, 20 సంవత్సరాలు ఆరాటం ఉన్నాం. మన ఎముకలు అరిగిపోయినాయి, మన కండలు అరిగిపోయినాయి, మన రక్తం అరిగిపోయింది, మన మనసు అంతా విసికి వేసారిపోయింది. ఎవరెన్ని చెప్పినా మనకు అప్పుడేం పట్టదు. ఎందుకంటే ఎలాగైనా సరే మనం పెంచాలి పిల్లల్ని, నా పిల్లలు నాది అనే ఆరాటం ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. కొంతమందికి ఉండదులే, కొంతమంది మంది మీద వారేసేసి ఊళ్ళు తిరుగుతారు, మొగుళ్ళని పట్టించుకోరు, సంసారం. అలా సంగతి మనకి ఎందుకు, కానీ చేసేవాళ్ళ గురించి మాట్లాడుకుందాం.
ఇప్పుడు నేనేం చేస్తున్నాను తెలిసేసి ఫ్రెండ్స్, ఈ మాటలు అయ్యేసరికి ఇడ్లీ కూడా కంప్లీట్ అవ్వాలి. సారీ, ఎందుకంటే వేడి వేడికి ఇష్టం నాకు. ఎదురు ఇడ్లీ ఉంటే చూడలేకపోతున్నాను. అయితే ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసానండి. ఎన్ని రోజుల నుంచి కడుపు కట్టుకొని ఉన్నాం ఫ్రెండ్స్, పిల్లల గురించి, ఫ్యామిలీల గురించి, మన దగ్గర ఉండి లేక. కానీ 40 సంవత్సరాలు ఎప్పుడైతే మగవాళ్ళకి పడుతున్నాయో, కొంతమంది భార్యలకు చెబుతున్నాను, చక్కగా వాళ్ళకి నచ్చిన టిఫిన్లు నైట్లోనే ప్రిపేర్ అవ్వండి. పొద్దున్నేట మనస్ఫూర్తిగా కడుపు నిండా ఒక్కసారి 9 గంటల లోపు తినేస్తే అసలు మధ్యాహ్నం బాక్సే అవసరం లేదు, అసలు లంచే అవసరం లేదు, డైరెక్ట్ డిన్నర్ చేయొచ్చు. చపాతీయో టిఫినో ఏదో ఒకటి. ఎందుకంటున్నాను తెలుసా, వెనకటికి పొద్దున్నే అన్నం తినేసేసి వెళ్ళిపోయేవాడు. పొద్దున్నే అన్నం తినేసి పెరుగన్నం సద్దన్నంగానే ఏదన్నా పొలం వెళ్ళిపోయాడు. సాయంత్రం దాకా ఆకలి అయ్యేది కాదు. ఇప్పుడు టిఫిన్ అంటే ఏంది, టిఫిన్ మనం లైట్గా తింటాం, అందుకని మధ్యాహ్నం ఆకలి అవుతుంది. ఏదో 2 ఇడ్లీ తింటారు, లేకపోతే ఒక దోశ తింటారు, 2 పూరీలు, అట్లా కాదు. మనం అన్నమే అనుకోవాలి మనసులో. అన్నం పొద్దున్నే తింటే పని చేయలేం, కానీ అన్నమే అనుకోండి టిఫిను. కడుపు నిండా తినేసేయాలి. కడుపు నిండా తినేసి ఫ్రెండ్స్ చక్కగా వెళ్ళిపోయింది మీ పనులకి. మధ్యాహ్నం ఆకలి అయింది అనుకోండి, ఒక అరటిపండు తినండి, ఒక బత్తాయి పండు తినండి, లేకపోతే ఒక గ్లాస్ జ్యూస్ తాగండి. ఎంత హెల్తీగా ఉంటాం ఫ్రెండ్స్, అసలు మన బాడీలో కొలెస్ట్రాల్ ఉండదు. మన బాడీలో కొలెస్ట్రాల్ ఉండదు, మనకు రోగాలు రావు, హెల్తీగా ఉంటాం. అట్లా కాకుండా అడావుడిగా తినక వెళ్ళిపోయి మధ్యాహ్నం తింటే రాత్రి లేటుగా తింటాంతో అది కంప్లీట్గా అరగదు. పొద్దున్నే కడుపు సాప్ అవ్వదు. ఆఫీస్కి వెళ్తాం, ఏదో 2 ఇడ్లీ, ఒక ఇడ్లీ, ఒక దోశ తింటాం. ఇక నిద్ర వస్తానే ఉంటుంది, తీపులు వస్తానే ఉంటాయి. దీనివల్ల ఫ్రెండ్స్ కొన్ని కోట్లు మంది మగవాళ్ళలో చనిపోతున్నారు తెలుసా. అసలు చూస్తుంటే ఏంటంటే మనసుకి ఎంత బాధగా ఉందో ఫ్రెండ్స్, నిజం చెబుతున్నాను. అందుకే ఫ్రెండ్స్ కొంతమంది ఆడవాళ్ళు రిస్క్ అనుకోకుండా చెరత తీసుకోండి, చెత్తగా చేయండి కొన్ని పనులు. అదొకటి వేడిగా తినాలి ఫ్రెండ్. వేడిగా ఎందుకు తినాలి తెలుసా, మనం ఏది తిన్నా కానీ ఒక మూలన పడి వెళ్ళి 3 రోజులు 4 రోజులు ఆ పట్టి ఉండిపోయిద్దంట. జంతువుల కంటే మనకంతే. వేడిగా తింటే ఫ్రెండ్స్ 4 గంటల్లో 3 గంటల్లో అరిగిపోయిద్దంట. ఇంతకు ముందుది కూడా శుభ్రం అయిపోయి కడుపు శుభ్రంగా ఉంటుంది. అందుకే మనం యాక్టివ్గా ఉంటాం. యాక్టివ్గా ఉండి సాయంత్రం దాకా ఎక్కడికైనా జరగవచ్చు, చిన్ని పనులైనా చేయొచ్చు. చాలామంది పాటిస్తున్నారు, పాటించలేదని నేను అనను. చాలామంది పాటించి చక్కగా భర్తలకి టైం టు టైం టిఫిన్ పెడతారు, వాళ్ళ ఆరోగ్యాలు చూస్తారు, వీళ్ళు తింటారు. కొంతమంది పనికి మాలి ఉండలే, గొడవలు ఆడేసి వాళ్ళని హ్యాపీగా ఉండనీరు సారి వీళ్ళు కూడా ఉండరు. అది ఎవరికి నష్టం చెప్పండి ఒక మాట. ఆడది జ్ఞానం గలదైతే తన మొగుడిని రాజుని చేసి రాణిలాగా బతికిద్ది. తెలివి తక్కువది, మూర్ఖురాలు, ముష్టి మొఖాలు, చేతగాని అయితే మొగుడిని ఎదవని చేసి అది సన్నాసి కుక్క కొంపల విడుదల. ఇది పాత మాట ఫ్రెండ్స్.
ఇది కొత్త మాట కాదు, ఇది పాత మాట, పాత సామెత ఇది. ఈ స్పూన్ కూడా ఉంది కానీ ఈ స్పూన్తో చిన్నగా ఉంది, సరిపడలా. నేను ఎక్కువ ఇలాంటి సీసా ఇందులో తింటా. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇది కడిగినా కానీ స్టీల్ ఆటికి వేరే ఆటికి కాదు, దీనికైతే పోయిద్ది. ఆడవాళ్ళు నాకు తెలిసి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు ఫ్యామిలీలు, మంచోళ్ళు. అందుకే వాళ్ళు కోట్లు మిలియన్లు సంపాదించి కొడుకులు అమెరికాలో చదివి పెద్ద పెద్ద స్థాయిల్లో ఉంటున్నారంటే అంతెందుకు మోడీ గారు అమ్మ ఆడవాళ్ళు అన్నాక తమ్ముళ్ళకి చేయొచ్చు, కొడుకులకు చేయొచ్చు, భర్తకు చేయొచ్చు, చుట్టుపక్కల వాళ్ళకి కూడా చేయొచ్చు. ఎందుకు చదువుతున్నాను తెలుసా? నేను ఏదన్నా చేస్తే ఫ్రెండ్స్ టిఫిన్ కానీ అన్నం కానీ బయట ఖచ్చితంగా మా ఇంట్లో తినాల్సిందే. వచ్చి తినగానే నేనే బాక్స్లో పెట్టించేసాక. ఎందుకో తెలుసా? ఎప్పుడైనా మనం వండుకున్నది మనం తినకూడదు, నలుగురికి పెట్టాలి. మా ఇంట్లో రెంటుకున్న వాళ్ళ దగ్గర కానీ చుట్టుపక్కల ఎవరైనా కానీ వాళ్ళు పొద్దున్నే టిఫిన్ చేసుకునే టైంలో చేసుకోలేని టైంలో ఉంటారు కదా, ఏం చేస్తానంటే వాళ్ళ గురించి కూడా ఆలోచించుకొని కొద్దిగా ఎక్కువ వేసేసి బాక్స్లో ఇచ్చేసేస్తా. ఇట్లా నేను కరోనా టైంలో కూడా కరోనా వచ్చి పెళ్ళాలి అన్నం పెట్టకుండా వాళ్ళకి కరోనా వచ్చింది, వాళ్ళకి తక్కువ వచ్చింది, మగుళ్ళకి ఎక్కువ వచ్చింది. దాక్కొని మొగుళ్ళని చూసుకోకుండా ఎవరైతే ఉన్నారో కదా మనకు తెలిసిన వాళ్ళు రోజు పొద్దున్నే, ఇది నిజం ఫ్రెండ్స్, ప్రామిస్, రోజు పొద్దున్నే 5 గంటలకు లేస్తానేమో తయారు చేసేసి మనం తినేదే. కరోనా వచ్చిన వాళ్ళు ఏం తినాలని చక్కగా బాక్సులు కొనుక్కొచ్చాను. ఇట్లా బాక్సుల్లో పెట్టేసేసి నలుగురికి 1, 2, 3, 4 నలుగురికి ఇచ్చా. నలుగురు కరోనా వచ్చినాళ్ళే. మళ్ళీ వాళ్ళు నేను హాస్పిటల్కి తీసుకెళ్ళి అడ్మిట్ చేసా, పక్కన ఉండి మాస్క్ వేసుకున్నానులే, కానీ నాకు కరోనా రాలా. నీకు సంగతి తెలుసా ఫ్రెండ్, అసలు నేను కరోనా ఇంజక్షన్ చేయించుకోలేదు. మా అమ్మకి చెప్పిలా, మా అక్కకి చెప్పిలా, చేసుకోవాలి నేను. మా నాన్న తేపొచ్చిందా తినాలనేవాడుగా, తేపొచ్చినాక కడుపు నిండినట్టు. ఏదైనా కానీ 2 పనులు చేయాలి. మాట్లాడుతున్నాం, పని ఆగకూడదు. మాట్లాడుతాను, టిఫిన్ తినేసాను నేను. అయితే వాళ్ళు మనీ ఇస్తానన్నారు, ఇవ్వలేదు, అది తర్వాత మాట. 3 నెలలు ఖచ్చితంగా, 2 కంప్లీట్ అయిపోయి 3వ నెల సగం అయింది, ఇచ్చా. ఖర్చు పెట్టే సంగతి నేను ఆలోచిస్తాను. వాళ్ళని బతికించాలి అంతే. దేవుడు మనకి, మన పిల్లలకి ఆదరిస్తాడు, చూస్తాడు. అదే జరిగింది. కానీ ఆడళ్ళు 2 అయితే మనకు ఎదురు దెబ్బ తీసేశారు. 2 అయితే సమాధానంగానే ఉన్నారు. కొంతమంది మనం మేలు చేస్తే ఏమనుకుంటారు తెలుసా? తిన్నది అరక్క ఏదో పెద్ద బిల్డప్ ఇచ్చుకుంటా వాళ్ళకి ఎక్కువై మనకి పెట్టారని. ఎక్కువై కాదు, మనం తినకపోయినా ఒకళ్ళ ఆకలితో ఉంటే కడుపు నింపాలి. ఇది కొందరికే తెలుసు. కిందాక చెప్తా ఆపేశాను కదా, 40 సంవత్సరాల తర్వాత ఫ్రెండ్, ప్లీజ్ దయచేసి చదువుతున్నాను, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మీరు మనస్ఫూర్తిగా అన్నీ వండుకోండి, అన్నీ చేసుకోండి, అన్నీ తినండి ఫ్రెండ్స్. ఎందుకో తెలుసా? మనం హడావిడిగా పెళ్లి చేసుకున్నాం, హడావిడిగా
జీవించేసాము. హడావిడి అంతా అయిపోయింది. అందులో మనం ప్రశాంతంగా తినలేదు, ప్రశాంతంగా ఉండలేదు. మంచి తిండి చేసుకొని చక్కగా రైట్ నిర్ణయించుకొని భర్తలు మంచిగా చేసి పెట్టండి. హార్ట్ అటాక్లు రావు, రోగాలకు దూరంగా ఉండొచ్చు. భర్త లేకపోతే భార్యకి అదోగతే ఫ్రెండ్స్. ఇది నిజం. ఒంటరిగా ఉండి మనం ఏం చేయం. మన సమాజం కూడా గౌరవించదు, ప్రేమించదు. సమాజం ఎందుకు ప్రేమించదు? కుటుంబ సభ్యులే గౌరవించడం. అర్థమవుతుందా? అందుకని భర్తను బాగా చూసుకొని ఆయనకి చేసి పెట్టి మనం కూడా తినాలి. మా హస్బెండ్ నాకు ఇది చెప్పాడు, టిఫిన్ చేయకపోతే ఊరుకోటి, టిఫిన్ చేసి రోజు ఫోటో పెట్టాలి. ఎందుకంటే నేను ఎక్కువ ఉపవాసాలు చేస్తా. సోమవారం, మంగళవారం, ఫిష్ తాగకుండా, సోమవారం, మంగళవారం, ఇంకా శుక్రవారం, శనివారం, గురువారం. ఆయన ఏమంటాడో తెలుసా? ఇంకేది నువ్వు తినేది టైం ఏది, నువ్వు తినేది ఎప్పుడు అని. అదొకటి ఫ్రెండ్స్. తిన్నాక వాటర్ తాగొద్దు అసలు. గొంతు కొట్టుకుంటే తాగాలి, లేకపోతే లేదు. ఎందుకో తెలుసా? మనం తిన్నదంతా అరగంటలో చక్కగా గంటలు అరిగిపోవాలంటే వాటర్ తాగకూడదు. అంటే తిన్న తర్వాత అరగంట దాకా అస్సలు వాటర్ ముట్టుకోవద్దు. గొంతు పట్టుకుంటే వేరుకోకపోతే తాగాలి. అయితే నేను టిఫిన్ గురించి చెప్తున్నా కదా, బాగా ఇవన్నీ చేసేదాన్ని. అందుకే నేను లావ్ అయిపోయాను. లావ్ అయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా హెల్త్ ప్రాబ్లంలు వస్తున్నాయి. ఎందుకంటే గట్టిగా సంవత్సరం నుంచి టైంకి తింటలేదు. చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో, అన్నయ్యను తమ్ముడు ఒక నెలలో చనిపోయారని. కొద్దిగా ఆలోచనలు ఎక్కువ అయినాయి, ఎప్పుడేమైద్దో ఏందో అన్నట్టు. అందు గురించి సరిగ్గా తినలేదన్నమాట. అది ఎఫెక్ట్ అయింది. అందుకని ఈయన రోజు టిఫిన్ చేసి ఫోటోలు పెట్టంటారు. ఈలోగా నేనేం చేశాను, ఈ వీడియోలు చూస్తున్నా, అన్నీ వింటున్నా, ఏంటి ఆరోగ్యం ఎందుకు పాడేది. అప్పుడు నాకు అర్థమైంది. 2-3 డాక్టర్లు మాట్లాడితే మాకు వైఫై ఉంది, పద్దాగా 10 సార్లు అవే వీడియోలు పెట్టి చూసాను. అర్థమైంది ఏంటంటే పొద్దున్నే టిఫిన్ చేయాలి. అస్సలు లావు కావు మనం. రోగాలు కూడా రాకుండా ఉండాలంటే పొద్దున్నేనే మనం తినాలి. ఇక అర్థమైపోయింది. ఇప్పుడు కొన్ని రోజుల నుంచి నేను పొద్దున్నే తింటున్నాను, రాత్రే ప్రిపేర్ అవుతున్నా ఏం చేయాలని. అది కూడా మామూలు తిండి కాకుండా అరకలు, కొర్రలు, సొద్దలు, రాగులు, మొలకలు, ఎక్కువ శాతం మొలకలు. దోశ అయినా, ఇడ్లీ అయినా, ఒక బియ్యము, ఇడ్లీ రవ్వ, నూనె, పంచదార, ఇవి తక్కువ చేయాలి ఫ్రెండ్స్. పాలు కూడా తాగకూడదంట. పాలు ఆవు పాలు అయితే మంచిది. మనకు చేత అయినంతవరకే. కొన్ని ఏమనుకుంటామో తెలుసా, మనం ఏది ఉంది దాంతో యూజ్ చేసేద్దాం చేయొచ్చు. కానీ బాగాలేనప్పుడు పర్టిక్యులర్గా పట్టించుకొని పాటించాలి. అప్పుడే కదా ఫ్రెండ్స్ మన భర్త బాగుండేది, మనం బాగుండేది, కుటుంబం బాగుండేది. భర్త లేకపోతే ఏం చేయలేము ఫ్రెండ్స్. మనం చాలామంది నేటి కాలంలో అందరినీ కాదు కొందరిని, చాలామంది ఫ్రెండ్స్ సరిపోతున్నారు. లాస్ట్ శ్వాస వరకు మనం ముత్తైదులుగానే పోతే మంచిది నాకు అనిపిస్తుంది. నాకు అనిపించే కాదు, చాలామంది అంటారు. ఎందుకో తెలుసా ఫ్రెండ్, భర్త ఉన్నంతగా మన భోగభాగ్యాలన్నీ భర్తతోనే అన్నీ పోతాయి. భర్త లేని వాళ్ళు ఈ వీడియో చూసినా, ఈ వీడియో అయినా ఏం బాధపడొద్దు, దేవుడు అలా రాసి పెట్టాడు. కానీ పిల్లల్ని కంటాం, పెంచుతాం ఫ్రెండ్స్. వాళ్ళు భర్తలు వస్తే, భార్యలు వస్తే వెళ్ళిపోతారు. కొంతమంది అసలు పట్టించుకోరు, కొంతమంది రారు, అసలు ఫోన్ చేయరు, కొంతమంది పట్టించుకొని చూస్తుంటారు. ఇలా కూడా ఉన్నారు. కానీ భార్య భర్తలు ఇద్దరే లాస్ట్ వరకు కష్టమో సుఖమో పంచుకుని ఉండేది. అందుకే
చిన్న చిన్న మిస్టేక్లు వచ్చినా చిన్న చిన్న గొడవలు వచ్చినా ఏ భార్య భర్తలు గొడవలు ఆడుకోకుండా ముఖ్యంగా ఫుడ్ చూడండి. ఎందుకంటే 40 సంవత్సరాల తర్వాత బెడ్ డౌటే. మగవాడు ఫుడ్కి బెడ్కే లోపడి ఉంటాడు. 50 సంవత్సరాల దాకా ఉంటారంటలే, కొద్దిగా బెడ్ తక్కువే. అయితే ఫుడ్ చూడండి. ఫుడ్ చూసేసి ఆరోగ్యం చూసుకుంటే ఇటు మీ ఆరోగ్యం బాగుంటుంది, అటు వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. వేడివేడిగా తిన్నానుగా చెమటలు వస్తున్నాయి, ఫ్యాన్ వేసినా కానీ చెమటలు వస్తున్నాయి. నేను ఎందుకు చదువుతున్నానంటే ఫ్రెండ్స్, చాలా చూస్తున్నాను, చాలా బాధ అనిపిస్తుంది. ఎవరన్నా చచ్చిపోతే ఎంత బాధ అనిపిస్తుందో ఫ్రెండ్స్. మన వాళ్ళందరూ గుర్తొస్తున్నారు, భలే బాధ అనిపిస్తుంది. కనీసం 40 సంవత్సరాలు కూడా నిండకుండా ఇదవుతున్నారు ఫ్రెండ్స్. ప్లీజ్ దయచేసి వీడియో చూసిన వాళ్ళు ఎవరికైనా షేర్ చేయండి, చెప్పుకోండి ఒకరికొకళ్ళు. ఆఫీస్లోకి వెళ్ళినా, ఎక్కడ ఫ్రెండ్స్ దగ్గర అయినా, చుట్టాల్లోనైనా, ఇంట్లోనైనా ఒకరికొకళ్ళు చెప్పుకొని ఉండండి ఫ్రెండ్స్. ఇప్పుడు రోగాలు చాలా మోపైనాయి తెలుసా. మనం తినకుండా ఉంటే మన బాడీలో ఏదో ఒకటి వేయాలి కదా, కడుపులో టైంకి వేయకపోతే రోగాలు వచ్చి పడతాయి. బాడీ అన్నీ సిస్టమేటిక్ ఉంటుందని ఇందాక చెప్పాను కదా, అట్లా దాన్ని మనం ఏం చేయలేము, మనం ఏం మార్చలేము. టైంకి ఇంత వేసేసామనుకోండి, 9 గంటలకి చక్కగా అది పడి ఉంటుంది. ఇప్పుడు తిన్నాను కదా, 3-4 గంటల వరకు, నాకు 3 గంటల వరకు ఏం అనిపించదు. ఏమన్నా మధ్యలో అనిపించింది అనుకోండి, ఇట్లా అరటిపండు కానీ తింటాను, లేకపోతే బత్తాయి జ్యూసు. మర్చిపోయి చావటం, టిఫిన్ చేశాక ఏదన్నా కొద్దిగా టిఫిన్ తినాలి. టిఫిన్ తిన్నాక ఫ్రూట్స్ తినాలి. ఇప్పుడైతే రెడీగా సీతాఫలం తినేస్తున్నా. అయితే ఫ్రెండ్స్, మన ఆరోగ్యం చూసుకోవటం, 10 మందికి అది చావటం ఇప్పుడు ఇంపార్టెంట్. మనం పిల్లల్ని పెంచాం, పెద్ద చేసాం, వాళ్ళు ఏదో పని చేసుకొని హ్యాపీగానే ఉంటారు. వాళ్ళే ఇంక మనం వాళ్ళని చూడాలి. ఇంకెందుకు టెన్షన్లు పెట్టుకునేది? అట్లా కాకుండా చాలామంది అబ్బో మనమే పెద్ద పెద్ద బిల్డింగులు కట్టించేయాలి, మనమే అన్నీ సాధించాలి, కోడలను సాధించాలి, కొడుకుని సాధించాలి, కూతుర్ని సాధించాలి అనుకోవాలి ఫ్రెండ్స్. వచ్చే కోడళ్ళు కూడా ఏమంత బాగా లేరు, ఎవరు సాధిస్తలేదు. కానీ మాట సావిది చెప్పారు, కోడళ్ళు చాలా చండాలంగా ఉన్నారు. అప్పట్లో మనం తల్లిదండ్రి ఏది చేస్తే అది తినేవాళ్ళం. వాళ్ళ మాట అనకపోతే అమ్మాయిలు తల్లిదండ్రులు కొట్టి చంపేసే స్థాయిలో ఉన్నారు. అర్థమైందా? అందరూ కాదు, కొందరు. కొడతంటే చూశాను అనుకోండి, చూసే మాట్లాడుతున్నాను. అందరు కాదు, కొందరు. అన్నీ మర్చిపోయి పెంచామా, పెద్ద చేసామా, మన గురించి కొన్ని డబ్బులు దాచుకోవటం, ఆస్తులు కొద్ది కొద్దిగా వాళ్ళకి ఇచ్చి మనం చచ్చిపోయిన దాకా మన పేరు మీద ఏదో ఒకటి ఉంచుకోవటం, రోజు శుభ్రంగా తినటము, అంతే ఫ్రెండ్స్. ఇంకా వేరే ఏమీ లేదు చేయటానికి. ఇదొకటి నేను ఒకటి చేయాలనుకుంటున్నాను. ఇట్లా ఎవరికైనా రోగాలు వస్తే, హెల్త్ బాగాలేకపోతే ఫుడ్ని నేను చేసి పంపిస్తాను 10 రోజులు. ఎవరికన్నా కావాలంటే వీడియోలో కామెంట్ పెట్టండి. అది లోకల్లోనే, దూరం పంపించలేం కదా, అది ఛార్జ్ ఉంటుంది కదా, ఆ ఛార్జ్ కూడా నేనే పెట్టుకుంటాను. ఒక వారం రోజులు పంపిస్తాను. మీకు మంచిగా అనిపించి మీకు రోగం కొద్దిగా నయం అయితే ఏమేమి ఇస్తారంటే మునగాకు కషాయం ఇస్తాను, టిఫిన్ ఒకటి ఇస్తాను. ఈ 2 పంపిస్తాను. ఫస్ట్ మునగాకు కషాయం తాగేసేయండి, 1 గంట గ్యాప్ తీసుకొని టిఫిన్ తినేసేయండి. 9-9:30 లోపు అందేటట్టే చేస్తాను. ఎవరికైనా కావాలంటే, ఎవరైనా పేషెంట్లు ఉంటే, చేసి పెట్టలేని వాళ్ళు ఉంటే, బయట ఫుడ్ మేము తినలేము, మాకు స్తోమత లేదు, మాకు తెచ్చిచ్చేవాళ్ళు లేరు, మేము మంచి ఫుడ్ తినాలనుకుంటే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఒక 4గురికి చేస్తున్నాను నేను. ఇంకా ఎవరన్నా ఉంటే వీడియోకి కామెంట్ పెట్టండి. 10 రోజులైతే ఏం మనీ తీసుకోను, పంపించడానికి తీసుకొని, ఇవ్వడానికి కూడా తీసుకోను. ఆ 10 రోజుల్లో మీ ఆరోగ్యం కొద్దిగా మెరుగుపడి మీకు ఓకే అనిపిస్తేనే. ఇది నేను చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నా ఫ్రెండ్స్. మా ఇంట్లో ఏం వండినా కానీ మొత్తం మేమే తినము. ఈ ఇల్లు కట్టి 15 సంవత్సరాలు అయింది. ఇదే ప్లేస్లో మేము 20 సంవత్సరాల నుంచి ఉన్నాము. చుట్టుపక్కల అందరికీ తెలుసు. అది అలా నడుస్తూ ఉంది. ఇక అనుకునే వాళ్ళు ఎన్నో అనుకుంటారు, అది మనకు సంబంధం లేదు. కొంతమంది పనికి మాలిన కుక్కలకి, పనికి మాలిన వాళ్ళకి ఊరకనే ఎందుకు పెడతారు, ఏం లాభం, అది ఆలోచించుకొని. మనం ఏం చేయలేము, మనం ఏం మాట్లాడలేము. ఇక నోరు తెరిచి మాట్లాడే కొంది అవి పొడుగు అవుతూనే ఉంటాయి. కానీ ఫ్రెండ్స్, ఒక్కటి మాత్రం నిజం,
మనం పుట్టి భూమి మీద సాధించేది ఏమీ లేదు, తీసుకుపోయేది కూడా ఏమీ లేదు ఫ్రెండ్. హ్యాపీగా ఉండటమే. మనిషి సంతోషంగా బతికామా, మన పనులన్నీ మన కర్తవ్యం నెరవేర్చామా, ఇది కాకుండా ఏదేదో ఆలోచిస్తున్నారు ఫ్రెండ్స్. టిఫిన్ తినగానే నిద్ర వస్తుంది కదా, ఇప్పుడు నిద్ర వచ్చింది నాకు, ఒక అరగంట నిద్రపోతా, ఆ తర్వాత వీడియోలు చూస్తాం. మనమైతే పిల్లలు పెద్దగా అయ్యాక, పెళ్ళిళ్ళు చేశాక రెస్ట్ తీసుకోవటమే ఫ్రెండ్స్. ఏం చేయాలని ఆరాటపడకూడదు. పాపం కొంతమంది తల్లులు ఇప్పుడు కూడా చచ్చిపోయిన దాకా తల్లిదండ్రి చేస్తూనే ఉంటున్నారు. ఏం చేద్దాం, వాళ్ళ మొహాన్ని అట్లా రాసి పెట్టుంది, ఏం చేయలేం కదా. వచ్చిన కోడళ్ళు అర్థం చేసుకోరు.